కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే కార్యక్రమ అధ్యక్షత మిత్రుడు హరివర్ధన్ రెడ్డి గారు వహించి హనుమంత్ రెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు, మా సోదరుడు మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, బస్తీల నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా ఇక్కడికి వచ్చి, ముఖ్యంగా మా ఆడబిడ్డలు కూడా చాలా మంది ఇంత ఆలస్యమైనా సునీతమ్మను ఆశీర్వదించడానికి, ఎన్నికల్లో గెలిపించడానికి విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, పూన శ్రీశైలం గౌడ్ గారు చెప్పినట్టు 2018లో ఆనాడు చంద్రశేఖరరావు గారు కక్ష కట్టి వేల మంది పోలీసులను పెట్టి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ ఎన్నికల్లో నన్ను ఓడించడం జరిగింది. అందరూ అనుకున్నారు, శత్రువులు సంతోషపడ్డారు, రేవంత్ రెడ్డి పని అయిపోయిందని. కానీ 3 నెలలు తిరిగే లోపలనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల బరిలో దించుతే వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేవలం 20 రోజుల్లోనే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా ఈ 3 రంగుల జెండాను మోసి ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు, సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, కోదండ రామ్ గారు తెలంగాణ జనసమితి అండగా నిలబడి ఆ ఎన్నికల్లో నన్ను గెలిపించడం జరిగింది. ఆనాడు బస్తీలలో ఉన్నవాళ్ళు, తండాలలో ఉండే సోదరులు, కాలనీలలో ఉండే మిత్రులు, ఇక్కడ ఉండే కార్మికులు ప్రశ్నించే గొంతుకై గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సమస్యల మీద మాట్లాడతాడు, కొట్లాడతాడని ఒక నమ్మకం, విశ్వాసం పెట్టి నన్ను ఈ దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన ఈ మల్కాజ్గిరిని ఎంపీగా గెలిపించారు. మీరిచ్చిన అండ, మీరిచ్చిన బలంతో వెనక్కి తిరిగి చూడకుండా ప్రశ్నించే గొంతుకై మన రాష్ట్ర సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతూ సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన ఆ రోజు నుంచి దాదాపుగా 2.5 సంవత్సరాలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దళితుల మధ్య, గిరిజనుల మధ్య, ఆదివాసీల మధ్య, మైనారిటీల మధ్య, మహిళల మధ్య, విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య, ఉద్యమకారుల మధ్య ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యలు తెలుసుకుంటూ చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ ను నిలదీస్తూ అహర్నిశలు రోజుకు 18 గంటలు మీకోసం మీ మధ్యలుండి కొట్లాడిన. నా కొట్లాటను చూసి, ప్రజా సమస్యలను చూసి, చంద్రశేఖరరావు దోపిడీ అవినీతిని చూసి టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అని లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ సమాజం అంతా
కదలి వచ్చి బీఆర్ఎస్ను పొందబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఇవాళ వచ్చిన ప్రభుత్వంలో 100 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసి మీ చేత శభాష్ అనిపించుకొని మా రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పడు అని మీతో అనిపించుకునే పరిస్థితి వచ్చింది. అందుకే మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మా అక్కలకు మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇంటి దగ్గర ఇచ్చే విధానం, ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి, మా పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ప్రతి ఇంటికి ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్నాం. ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళు దవాఖానకు పోతే బిల్లు చూసి ఆ బిల్లు దెబ్బకే చచ్చిపోయే పరిస్థితుల నుంచి బయటికి తెచ్చి 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవాళ ఉచితంగా పేదవాళ్లకు వైద్యాన్ని అందిస్తున్నాం. ఇదే కాకుండా పేదవాడి ఆత్మ గౌరవం, సొంత ఇల్లు కలను చంద్రశేఖరరావు వ్యాపారంగా మార్చి ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చిండు. ఆనాడు చెప్పిండు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని. ఇంకా కూడా ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. కొడుకు కోడలు ఉంటే ఏడవంటారు, బిడ్డ అల్లుడు వస్తే ఏడ ఉంటారు, కోడి పిల్ల మేక పిల్ల ఉంటే ఏడ కట్టేస్తారు. అందుకే కేసీఆర్ రాజ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఎవరికన్నా ఇచ్చిండా సోదరులారా? ఎవరికన్నా ఇచ్చిండా? అందుకే చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసినందుకు పండకేసి కొట్టిండ్రు. కానీ మీ అందరి తరఫున చంద్రశేఖరరావుకు నేను ఒక మాట ఇస్తున్నా. ఏందయ్యా అంటే 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి దోసుకొని 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసి 1000 కోట్ల రూపాయలు మెక్కిండ్రు. తప్పకుండా కేసీఆర్ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత. ఎందుకంటే ఈ దోపిడీలో కొడుకు కోడలు ఉన్నారు, బిడ్డ అల్లుడు ఉన్నారు. చంద్రశేఖరరావుకేమో వయసు మీద పడ్డది. అందుకే తలా ఓ దిక్కు తలా ఓ జైల్లో ఉంటే బాగుండదు. తప్పకుండా చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మీ అందరి తరఫున మాట ఇస్తున్నా. ఓకేనా? ఓకే కదా? చంద్రశేఖరరావు ఇక కాసుకొని నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్ధమవుతుంది చెర్లపల్లి జైల్లో. ఇక ఆయన అట్లుంటే పొంకనాల పోసిగానికి 3 ఎట్లుంటేనంట 36 దొడ్లున్నాయని చెప్పిండంట. ఇక నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయనలో 2014లో నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నది, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయనకు అమిత్ షాకు ఉద్యోగం వచ్చింది తప్ప నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఉద్యోగాలు రాలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా 62% నిరుద్యోగ సమస్య ఉన్న దేశం భారతదేశం. ఇదే కాకుండా స్విస్ బ్యాంకులో చాలా మంది రాజకీయ నాయకులు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని దాచిపెట్టిండ్రు. ఆయన ప్రధానమంత్రి అయిన 100 రోజుల్లోనే లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని మోడీ గారు చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, మీకు ఎవరికైనా 15 లక్షలు వచ్చినాయా? 15,000 అన్న వచ్చినాయా? 15 రూపాయలన్న వచ్చినాయా? 15 పైసలన్న వచ్చినాయా? నయా పైసా కూడా పేదవాళ్ళ ఖాతాలో వేయలే. రైతుల ఆదాయాన్ని
రెండింతలు చేస్తా అని చెప్పిండు. కానీ ఇంకొక పక్కన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రైతులని దేశంలో తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూముల్లో యజమానులుగా బతుకుతున్న ఈ రైతులను బానిసలుగా చేసి అదానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, బీహార్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు 16 నెలలు నరేంద్ర మోడీ మీద పోరాటం చేసిండ్రు, యుద్ధం ప్రకటించిండ్రు. అందులో పోలీస్ కాన్స్టేబుల్ అయితేంది, ఎర్రటెండకు మంచు తుఫాన్లలో 700 మంది రైతులు చచ్చిపోయిండ్రు. ఈ రైతులను పొట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీ తప్ప రైతుల ఆదాయం రెండింతలు చేయలే. ఇదొక పక్కన పెడితే ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలంటే పయ్యారం ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాకి ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ దాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు. వరంగల్ జిల్లాకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, మా కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇయ్యనికే. అది కూడా నరేంద్ర మోడీ మనకు ముందుకు సాగనీయలే. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో ITIR కారిడార్ ఇచ్చి వేల కోట్ల రూపాయల IT కంపెనీల్లో పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాలంటే దాన్ని కూడా రద్దు చేసిండు. మా పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టును ఇస్తే దాన్ని కూడా రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టిండు. మన గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే అది గాలికి పోయింది. IIM మెదక్కిస్తే అది ఇంతవరకు రానే లేదు. IIT నల్గొండకిస్తే అది కూడా అక్కడనే కాకెత్తుకపోయింది. మరి ఏమిచ్చిండయా నరేంద్ర మోడీ? ఏమిచ్చిండు మనకు? 10 ఏళ్లలో మోడీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డిచ్చిండు. ఏమిచ్చిండు? నేను అడిగినప్పుడల్లా మీరిది చెప్పాలి. పయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకేమిచ్చిండు? ITIR కారిడార్ అడిగితే మోడీ మనకేమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా అడిగితే మోడీ మనకేమిచ్చిండు? గిరిజన యూనివర్సిటీ అడిగితే మోడీ ఏమిచ్చిండు? IIM అడిగితే మోడీ మనకేమిచ్చిండు? IIT మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? మరి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్న మిత్రులారా, మన గాడిద గుడ్డి ఇచ్చిన మోడీకి ఏం చేద్దామో మీరు ఒక్కసారి చెప్పండి. బాయ్ బాయ్ చెప్పాల్సిందే కదా. ఆనాడు డిసెంబర్లో కేసీఆర్ కు బాయ్ బాయ్ చెప్పారు. ఈనాడు మేలో మోడీకి బాయ్ బాయ్ చెప్పాలి. ఇప్పుడు బీజేపీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. మోడీ ఏమిచ్చిందంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. అందరు సిద్ధమేనా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలి, మోడీని ఓడగొట్టాలి. మరి మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఎంత మెజార్టీ ఇస్తారు? 1,00,000. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే, రెడీ 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 రెడీ. 1,00,000 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
జై కాంగ్రెస్, జై జై